నెల్లూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు వైఎస్ఆర్సీపీ నేత కామిరెడ్డి నానిపై హత్యాయత్నం చేశారు. క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో టీడీపీ నేతలు దాడి చేశారు. పచ్చమూకల దాడిలో కామిరెడ్డి నాని కారు ధ్వంసమైంది. కామిరెడ్డి నాని ఉన్నారు. ఆయన స్వగ్రామం శ్రీరామవరం వెళ్ళి వస్తుండగా కూడా చూస్తే మనం విజువల్లో చూడొచ్చు. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ పచ్చమూకలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనిపై హత్యాయత్నం చేశారని చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం అక్కడికి వెళ్లి నివాళులు అర్పించిన తర్వాత అధిక సంఖ్యలో అక్కడ కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చేస్తుంటే శ్రీరామవరం ఊరి దాటాక దెందులూరుకి మధ్యలో ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మోతుకూరు నాని అనే వ్యక్తి, అక్కినేని రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాళ్ళిద్దరూ కారులో వచ్చి నా కారుకి కారు అడ్డంగా పెట్టారు. అడ్డంగా పెట్టి వాళ్ళిద్దరూ దిగి ఒకడు 2 వికెట్లు, ఒకడేమో కత్తి రాడ్డు పట్టుకుని వచ్చి ఫస్ట్ నా కారు ఎదర గ్లాస్ ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత బయటికి దగ్గర నా కొడక ప్రభాకర్ వాళ్ళని చంపేయమన్నాడరా, నువ్వు ఉంటే నియోజకవర్గంలో మా పార్టీకి ఇబ్బంది, మా ఎమ్మెల్యేని ఎప్పటి నుంచో చంపేయమంటారా, చంద్రబాబు ప్రభాకర్ నేను ఎప్పటి నుంచో చంపేయమంటాడని చెప్పి నేను ఎక్కడైతే ఎదర కూర్చున్నానో ఆ వికెట్ కత్తి పట్టుకుని ఆ గ్లాస్ ను పగలగొట్టడం జరిగింది. గ్లాస్ ను పగలగొట్టి లోపల ఆ డోర్ తీసేసి నన్ను బయటికి లాగి వికెట్లు పట్టుకుని నా మీద దాడి చేశారు. ఈ లోపల వాళ్ళు మళ్ళీ వేరే రౌడీలకి ఫోన్ చేస్తే వాళ్ళు 30 మంది వాళ్ళు మళ్ళీ కర్రలో రాడ్లు పట్టుకుని వాళ్ళు వచ్చారు. దెందులూరు ఎస్ఐ గారు వస్తే దెందులూరు ఎస్ఐ గారి సమక్షంలో వాళ్ళు కర్రలో రాడ్లు పట్టుకుని మా కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ మోతుకూరు నాని ఎవడైతే ఉన్నాడో అతను ఒకటే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే నేను చంపేమన్నాడు చంద్రబాబు ప్రభాకర్, ఆడి చంపేయండిరా, ఆడి చంపితే గానీ నాకు మనశ్శాంతి ఉండదని చెప్పి పంపించాడని చెప్పి ఎస్ఐ గారి సమక్షంలో కూడా అతను చెప్తా ఉన్నాడంటే ఈ రోజు ఈ ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని చెప్తున్నా. సాక్షాత్తు దెందులూరు ఎస్ఐ గారి ముందు చంద్రబాబు ప్రభాకర్ నేను చంపేయమన్నాడు, నేను చంపేస్తానరా అని చెప్తా ఉన్నారంటే అసలు మనం ఇక్కడ రాజ్యాంగం ఉందా, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఇదివరకు కూడా ఎస్పీ సార్ కి ఒక 4-5 సార్లు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఇలా చంద్రబాబు ప్రభాకర్ నా మీద హత్యాయత్నం చేయించడానికి చూస్తా ఉన్నాడు, నేను కోర్టుకి వెళ్ళినప్పుడు ఏలూరులో తిరుగుతున్నప్పుడు రౌడీలతో రెక్కీ చేస్తా ఉన్నాడు, కొంచెం మీరు చూసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి పలుమార్లు ఎస్పీ సార్ కూడా నేను చెప్పడం జరిగింది. అయినా సరే వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు నేను అక్కడికి వస్తున్నానని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ నాకు ఉండటంతో ఈ రోజు నన్ను చంపడానికి చూశారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ప్రభాకర్ గారిని, ఈ రోజు కామిరెడ్డి నాని చంపేస్తే దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదా? కామిరెడ్డి నాని చంపేస్తే నా ప్లేస్ లో ఇంకొకటి వస్తాడు కదా, ఏంటి రాజకీయం నాకు అర్థం కావట్లా. అంటే నీకు వ్యతిరేకంగా ఎవరన్నా నిలబడితే వాళ్ళు చంపించేస్తావా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, నువ్వు నా మీద రాజకీయంగా పోరాడాలి. దాడులేంటి, మీ కార్యకర్తలనే రౌడీల్ని పంపించి చూడను.